హాయ్ అండి, నమస్తే. డిఎస్డిజే డైలీ వ్లాగ్ కి స్వాగతం. ఈ రోజైతే నేను మీషోలో 3 ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి. ఒకటైతే ఇది సోమాసాలు తయారు చేసేదన్నమాట. ఒకేసారి 24 పీసులు తయారు చేయొచ్చు అనమాట. మనకి పిల్లకాయలకి సాయంత్రంలో ఏదైనా వర్షాకాలం కదా, ఇంకా అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది. ఎవరికైనా అనిపిస్తుంది కదా కొత్త వంటలు ఏదైనా చేయాలని. మనం ఇట్లాంటివి చేయాలంటే కొంచెం శ్రమ అనిపించుకుంటాం, మనం అనుకుంటాము. కాకపోతే ఇది చాలా ఈజీగా వచ్చిందండి. మీషోలో 135 రూపాయలకి తీసుకున్నాను. ఇప్పుడు ఎంత ఉందో మరి తెలియదు నాకు, తక్కువగా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట. ప్లాస్టిక్ కొంచెం గట్టి ప్లాస్టిక్ అనమాట. స్టీల్ లో వస్తే మాత్రం తప్పకుండా తీసుకుంటాను. ప్రస్తుతానికి ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇదైతే తీసుకున్నాను. మా వారికి తెలిస్తే మాత్రం ఎత్తి పడేసేస్తారు. కాకపోతే ఇది ఎప్పుడో ఒకసారి అనేసి తీసుకున్నానండి. కొత్తగా వస్తే మళ్ళీ గట్టిగా ఉంది, స్ట్రాంగ్ గా. ఎప్పుడైనా ఇంకా స్టీల్ కనపడితే మాత్రం తీసుకుంటాను అనమాట. యాప్ లో ఏదైనా ఫ్లిప్కార్ట్ లో కానీ ఎక్కడ ఉన్నా సరే చాలా బాగుంది, తీసుకోవచ్చు. నాకైతే ఇంకా పిల్లలకి ఈజీగా ఉంటుంది కదా చేయడానికని తీసుకున్నాను. సమోసాలు తయారు చేయడము చేసినప్పుడు మాత్రం తప్పకుండా వీడియో పెడతానండి. ఇకైతే ఎవరికి అనిపిస్తుంది చెప్పండి, ఎవరైనా అలాగ వేపించుకున్నారా? పారిజాతం పూలు చీరకు వేపించుకోవాలని చెప్పి చెప్పండి. నేనైతే చూసి ఇది ఎలా ఉంటుందని మాత్రము అనుకునేదాన్ని. ఎట్లా ఉంటుందో ఏమో, మనం తీసేస్తే మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది, బాగుండదు, మళ్ళీ రిటర్న్ పెట్టే ప్రాసెస్ అంతా తలకాయ నొప్పి అని చెప్పి గమ్మున అయిపోయేదాన్ని. నేనుగా ఇంకా నచ్చి ఇంకా తీసుకొని చూపిస్తున్నాను అనమాట మీకైతే. మీషోలో ఈ శారీ ఇది కాటన్ సిల్క్ అనమాట. ఎంబ్రాయిడరీ వచ్చిందండి, పారిజాత పూలు వచ్చి వేస్తున్నారు. హాఫ్ శారీస్ అనమాట. ఫుల్ గా ఉంది. చీరకు బ్లౌజ్ కి ఇవ్వలేదు. కొంతమంది ఉంటారు కదా అలాగే, నేను ఎవరైనా చూసి తీసుకుంటే మాత్రం ఎలా ఉంటుందేమో అయితే బాగా చూసే తీస్తానండి. ఏ చీర తీసుకున్నా కూడా ట్రెండింగ్ లో అయితే తీసేస్తాను, మళ్ళీ ఎప్పుడో కడతాను అనమాట. ట్రెండింగ్ అంతా అయిపోయినాక ఎప్పుడో కడతాను. ముందర ఏది ఉంటే అదే కట్టుకొని వస్తా ఉంటాను. ఇంకా దీనికి చూడండి కుచ్చులు వేసి ఉండారనమాట. 300 పడుతుందండి బయట మనం వేయించాలంటే. కుచ్చులు చాలా బాగుంది చూడండి. దీంట్లో కలర్స్ కూడా ఫుల్ గా ఉన్నాయి. ఇంకా నాకు మనం ఉండే కలర్లకి ఇవి సరిపోతుందనేసి ఈ కలర్ అయితే తీసుకున్నానండి. చాలా కలర్స్ ఉన్నాయి, 6-7 కలర్లు ఉన్నాయి. ఎందుకు ఇదైతే అన్నిటికీ బాగుంటుంది కదా అనిపించింది, నాకు అనిపించింది. నేను ఎవరైనా సరే తీస్తా చూసేది, ఇది నిజమేనా వీళ్ళు చెప్పేది, మంచిగా ఉంటుందో లేదో, ఎట్లుంటుందో ఏమో అనుకునేదాన్ని. కాకపోతే నిజం చెప్పాలండి, చాలా అంటే చాలా బాగుందండి అన్నమాట. కట్టుకొని రోజంతా కూడా ఉండొచ్చు ఇలాంటి శారీస్. అలా ఉంది నాకు. ఇంకా ఎవరన్నా నాలాగా అనుకునే వాళ్ళు ఉంటారు కదా ఎట్లా ఉంటుందో ఏమో అన్నట్టని, అందుకోసమైతే ఈ చీర చూపిస్తున్నానండి. చీర అయితే బాగా పెద్దదిగానే ఉంది. బ్లౌజ్ కూడా బాగా ఇచ్చింది, ఫ్రీ సైజు. కొంతమంది కొన్ని చీరలకు చిన్న చిన్నవి ఇచ్చేస్తారు, అట్లా అనమాట. ఆ విధంగా ఉంటాయి కదా, అందుకోసం అయితే చెప్తున్నాను అనమాట వివరంగా. ఇంకా మీషోలో చాలా తక్కువే అనిపించింది నాకు. ఇంకెక్కడ చూస్తూ ఉంటే అట్లా కనపడింది. సరే ఇది ఎట్లుంటుందేమో అని చెప్పి వివరంగా చూస్తే ఆ చీర పెట్టేద్దామని పెట్టేసా. ముందు ఆర్డర్ ఎలా ఉంటుందో చూద్దాంలే మళ్ళీ కూడా వచ్చినాం, కానీ చూస్తే మాత్రం చాలా బాగుందండి. చీర అయితే కొనుక్కోవచ్చు. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చీర ఎలా ఉందని కామెంట్ చేయండి. చూడండి, మనం అలా ఒక్కొక్క పువ్వు మనం బయట వేయించాలంటే కూడా ఎక్కువే రేటు పడుతుంది థ్రెడ్ వర్క్ నాకు అనిపించేది. అందుకే నేను ఏది వేయించుకోలేదులేండి, బయట కూడా వర్క్లు వేయించను. డబ్బు ఎక్కువైపోతుందని తక్కువ బడ్జెట్ ఏది ఉంటే అదే చూస్తానన్నమాట. అలాగే ఎవరైనా అనుకునే వాళ్ళైతే తప్పకుండా ఇవి చూడొచ్చు చీరలు. ఇంకొక చీర అయితే తీసానండి, 650 రూపాయలు పడిందండి ఈ చీర నాకు మీషోలోనే. నెమలి కలరు, షిఫాన్ జార్జెట్ లాగా మెత్తగా ఉందండి చీర అయితే. చెప్పాల్సిన పని లేదనమాట, అంత బాగుంది చీర. నేను మామూలుగా ఎవరన్నా చూపిస్తారు వీడియోలలో, ఎలా ఉంటుందో లే అనుకునేదాన్ని. నేనుగా ఓన్ గా తీసి చూస్తేనే నాకు నచ్చుతుంది అనమాట చీర అయితే. కలర్లు దీంట్లో 6-7 కలర్లు ఉన్నాయి. బ్లాక్ చాలా బాగుంది. ఇంకా బ్లాక్ ఎందుకులే అనేసి నేను బ్లాక్ చీర నాకుంది ఒకటి వేరే, అలాగా ఎంబ్రాయిడింగ్ వేయించాను అనమాట. సరే మళ్ళీ బ్లాక్లు ఎందుకు తీసుకోవడము అనేసి ఈ నెమలి కలర్ అయితే చాలా బాగా నచ్చింది. నేవీ బ్లూ, లోటస్ వచ్చి పైన అంతా ఫుల్ వర్క్ వచ్చింది చూడండి. మధ్య మధ్యలో చిట్టి సిల్వర్ ఇది వచ్చింది అనమాట, చుక్కలుగా నైస్ గా ఉందన్నమాట. చమ్కీ వర్క్ లాగా గుచ్చుకోదు అసలు. కిందంతా కూడా బార్డర్ ఇచ్చినారు అనమాట, కట్ వర్క్ ఇచ్చారండి. మనం అవి వేపించాలంటే కూడా ఎక్కువే పడుతుంది రేటు నాకు అనిపిస్తుంది. మళ్ళీ బ్లౌజ్ కి అయితే ఇచ్చారనమాట, వీపు ఇచ్చారు వర్క్, హ్యాండ్స్ కి ఇవ్వలేదు. ఎందుకంటే చీరకు అంత హెవీగా ఉంది కాబట్టి, హ్యాండ్ కి లేదు కాబట్టి మనకి వీపుకి వేసుకొని నీట్ గా అయితే కుట్టుకోవచ్చు. బ్లౌజ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. మామూలుగా నేను ఏది అంతగా ఇంత వివరంగా చెప్పను, బాగుంది అనిపిస్తేనే నేను చెప్తాను అనమాట. నేను అప్పుడప్పుడు చీరలు కొనుక్కుంటూ ఉంటాను, కానీ ట్రెండింగ్ లో ఉన్నప్పుడే కొంటాను. నేను చూపించే టైంకి అన్ని ఓల్డ్ అయిపోయి ఉంటాయి అనమాట. అలా ఉంటుంది. కొన్ని ఈ వీడియోలలో పడిపోయి కొంచెం అయితే చూపించలేదన్నమాట వీడియోలు అయితే. ఇది శారీ అయితే చాలా బాగుందండి. బయటకైతే ఇచ్చారు, తీసుకునే వాళ్ళు తప్పకుండా తీసుకోవచ్చు అనమాట. తక్కువే అనిపించింది నాకు, బయట అంతా నాకు కనబడలేదు. బాగుందని అయితే తీసుకున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక విడత మళ్ళీ